హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ విత్ డైమండ్స్. ఈరోజు నేను చెప్పబోయే ప్లాను ఎల్ఐసి వారి యువ టర్మ్ పాలసీ. దీని టేబుల్ నెంబర్ వచ్చి 875. ఇది ఒక నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ లైఫ్ ఇండివిజువల్ ప్యూర్ రిస్క్ పాలసీ. అంటే ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడదు. అదేవిధంగా ఇది కంప్లీట్గా టర్మ్ పాలసీ. ఇందులో సేవింగ్స్ అనేది ఏమీ ఉండదు, కానీ తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ని మీ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఇన్ కేసు మీరు డెత్ అయినప్పుడు మాత్రమే మీ వెనకాతలో ఉన్న ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోసం ఈ పాలసీ రూపొందించబడింది. నెక్స్ట్ ఇందులో ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా మీకు లభిస్తున్నాయి. అవి ఏంటంటే సింగిల్ ప్రీమియం పేమెంటు, రెగ్యులర్ ప్రీమియం పేమెంటు, లిమిటెడ్ ప్రీమియం పేమెంటు. ఈ మూడిట్లో ఏదో దాన్ని మీరు తీసుకోవచ్చు. దీని ద్వారా ప్రీమియంని మీరు చెల్లించవచ్చు. నెక్స్ట్ ఇందులో మరొక మంచి బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ సమ్ అష్యూర్డ్, అంటే బీమా ఎక్కువ తీసుకునే కొద్దీ మీకు ఎక్కువ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అంతేకాకుండా లేడీస్కి సపరేట్ రేట్స్ అనేవి డిజైన్ చేశారు. నెక్స్ట్ దీంట్లో ఎలిజిబుల్ కండిషన్స్ చూసినట్లయితే ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 45 సంవత్సరాలు. నెక్స్ట్ ఇందులో మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ వచ్చి 50 లక్షలు, మ్యాక్సిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ వచ్చి 5 కోట్లు. అదేవిధంగా ఈ పాలసీ యొక్క మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 33 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 75 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఈ పాలసీని తీసుకుని 15 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే అతని ఏజ్ 33వ సంవత్సరం వచ్చేటప్పటికి మెచ్యూరిటీ అనేది లభిస్తుంది. ఆ విధంగా మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 33 సంవత్సరాలు అనమాట. నెక్స్ట్ పాలసీ టర్ము. ఈ పాలసీని మనం ఎన్ని సంవత్సరాల వరకు తీసుకోవచ్చో అని చూసినట్లయితే దానికి 3 రకాల ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ది రెగ్యులర్ పేమెంట్. రెగ్యులర్ పేమెంట్ అంటే దీంట్లో మనం పాలసీ ఎన్ని సంవత్సరాల వరకు తీసుకుంటే అన్ని సంవత్సరాలు ప్రీమియంని చెల్లించాలి. ఎగ్జాంపుల్కి 15 సంవత్సరాల పాలసీ టర్మ్ని మనం ఎంచుకున్నట్లయితే 15 సంవత్సరాలు కూడా ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్. దీంట్లో మళ్ళీ 2 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే 10 ఇయర్స్, 15 ఇయర్స్. 10 సంవత్సరాల పాలసీ టర్మ్ని ఎంచుకున్నట్లయితే 10 సంవత్సరాలు కూడా ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. దాని తర్వాత ఏమీ చెల్లించవలసిన అవసరం ఉండదు. అదేవిధంగా 15 సంవత్సరాల పాలసీ టర్మ్ ఎంచుకున్నట్లయితే 15 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. తర్వాత ఏం చెల్లించవలసిన ఉండదు. నెక్స్ట్ థర్డ్ది సింగిల్ ప్రీమియం. దీంట్లో ప్రీమియంని ఒకేసారి చెల్లిస్తాం, తర్వాత ప్రతి సంవత్సరం చెల్లించవలసిన అవసరం ఉండదు. నెక్స్ట్ రెగ్యులర్ పేమెంట్లో పాలసీ టర్మ్ని 15 నుంచి 40 సంవత్సరాల మధ్యలో పెట్టుకోవచ్చు. అన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్లో 10 సంవత్సరాలు ప్రీమియం చెల్లించేవారు పాలసీ టర్మ్ వచ్చి 15 నుంచి 40 సంవత్సరాల మధ్యలో పెట్టుకోవచ్చు, కానీ ప్రీమియం మాత్రం 10 సంవత్సరాలే పే చేస్తారు. అదేవిధంగా 15 సంవత్సరాల ప్రీమియం చెల్లించేవారు పాలసీ టర్మ్ వచ్చి 20 నుంచి 40 సంవత్సరాల మధ్యలో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మూడోది సింగిల్ ప్రీమియం వాళ్ళు పాలసీ టర్మ్ని ఎట్ ఏ టైం పే చేసిన 15 నుంచి 40 సంవత్సరాల పాలసీ టర్మ్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మినిమం ప్రీమియం సంవత్సరానికి ఎంత పే చేయాలో చూసినట్లయితే రెగ్యులర్ ప్రీమియం పే చేసేవారికి సంవత్సరానికి 3,000. అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియం పే చేసేవారు సంవత్సరానికి 3,000 పే చేయవచ్చు. సింగిల్ ప్రీమియం పే చేసేవారు అయితే ఎట్ ఏ టైము 30,000 పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 3 ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ కావాలో చూస్ చేసుకుని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. సపోజ్ 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 50 లక్షల బీమా తీసుకున్నట్లయితే అతని పాలసీ టర్ము 20 సంవత్సరాలు పెట్టాడు అనుకుందాం. 30 + 20 మొత్తం 50 సంవత్సరాల వరకు ఇతనికి ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది. ఈ 50 సంవత్సరాల మధ్యలో ఏమైనా జరిగినా ఇతనికి డెత్ బెనిఫిట్ ఎంత వస్తుంది అనేది చూసినట్లయితే ఈ డెత్ బెనిఫిట్ ఆప్షన్స్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే 1 లెవెల్ సమ్ అష్యూర్డ్, 2 ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్. లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే మనం సపోజ్ 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు దానికి మాత్రమే ప్రీమియం చెల్లిస్తూ ఉంటాం. మనకి ఫైనల్గా అదే అమౌంట్ అనేది లభించడం జరుగుతుంది. అదే ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అంటే సపోజ్ మనం 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 5 ఇయర్స్ సేమ్ సమ్ అష్యూర్డ్ 1 కోటి రూపాయలు అనేది ఉంటుంది. తర్వాత 6th ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే 6వ సంవత్సరం 1,10 లక్షలు, 7వ సంవత్సరం 1,20 లక్షలు, 15వ సంవత్సరం 1 కోటి రూపాయలకి మరో 1 కోటి రూపాయలు, అలా 2 కోట్ల వరకు వెళ్ళి 2 కోట్ల దగ్గర లాక్ అవుతుంది. అంటే 1 కోటి రూపాయలకి 2 కోట్ల వరకు ఇన్సూరెన్స్ ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్లో మనకి లభిస్తుంది. అదేవిధంగా దాని ప్రకారం ప్రీమియం కూడా కొంచెం ఎక్కువ పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీకు లెవెల్ సమ్ అష్యూర్డ్ కావాలా లేదా ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ కావాలా అనేది చెక్ చేసి తీసుకోండి. నెక్స్ట్ మనం ఈ టేబుల్లో లెవెల్ సమ్ అష్యూర్డ్కి సంవత్సరానికి ఎంత పడుతుందో చూసినట్లయితే ఇదే 30 సంవత్సరాల్లో ఉన్న వ్యక్తికి 20 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే రెగ్యులర్ ప్రీమియంలో 5,950 రూపాయలు పడుతుంది. ఇతను ఎన్ని సంవత్సరాలు తీసుకుంటే అన్ని సంవత్సరాలు ఈ 5,950 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియంలో 15 సంవత్సరాలు తీసుకుంటే 6,850 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అదే లిమిటెడ్ ప్రీమియంలో 10 సంవత్సరాలు మాత్రమే తీసుకుంటే 8,750 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. లేదు సింగిల్ ప్రీమియంలో పే చేయాలి అనుకుంటే 59,550 రూపాయలని పే చేయవలసి ఉంటుంది.
నెక్స్ట్ ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్లో సంవత్సరానికి ఎంత పడుతుందో చూసినట్లయితే ఇదే 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి 20 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే రెగ్యులర్ ప్రీమియంలో అయితే 8,250 రూపాయలు కట్టవలసి ఉంటుంది. అదే లిమిటెడ్ ప్రీమియంలో 15 సంవత్సరాలకి 9,600 రూపాయలు, 10 సంవత్సరాలకి అయితే 12,250 రూపాయలు కట్టవలసి ఉంటుంది. సింగిల్ ప్రీమియంలో పే చేయాలి అనుకుంటే 84,950 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అమౌంట్ పే చేయడం ద్వారా ఇన్ కేస్ డెత్ అయితే ఇతనికి ఎంత అమౌంట్ వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇదే బేసిక్ సమ్ అష్యూర్డ్ 50 లక్షలకి ఇతను పేమెంట్ ఆప్షన్ 3 ఆటల్లో ఫస్ట్ది రెగ్యులర్ పేమెంట్ తీసుకున్నాడు అనుకుందాం. అదేవిధంగా డెత్ బెనిఫిట్ లెవెల్ సమ్ అష్యూర్డ్ ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్లో ఫస్ట్ది లెవెల్ సమ్ అష్యూర్డ్ తీసుకున్నాడు అనుకుందాం. ఇతనికి 30 సంవత్సరాలు కాబట్టి ఇతను 20 సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టాడు కాబట్టి 20 సంవత్సరాలు ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. కానీ 50 సంవత్సరాలకి ఈ పాలసీ మెచ్యూర్ అవుతుంది. అప్పటి వరకు ఇతనికి ఇన్సూరెన్స్ అనేది కల్పించడం జరుగుతుంది. ఇతను 30వ సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు ప్రీమియం పే చేసిన తర్వాత ఇన్ కేస్ డెత్ అయినట్లయితే ఇతనికి ఉన్న 3 ఆప్షన్స్లో ఏది ఎక్కువ అమౌంట్ వస్తే అది నామినీకి ఇచ్చి అక్కడతో ఈ పాలసీని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ 3 ఆప్షన్స్లో ఫస్ట్ది 7 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం, అంటే ఇందా మనం టేబుల్లో చెప్పుకున్నట్టు అతను రెగ్యులర్ పేమెంట్లో ఇయర్లీ పే చేసే ప్రీమియం వచ్చి 5,950 రూపాయలు ఇంటూ 7 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 41,650 రూపాయలు. ఇది తను తీసుకున్న బీమా 50 లక్షల కన్నా తక్కువే వచ్చింది. నెక్స్ట్ 1.5% ఆఫ్ టోటల్ ప్రీమియం పేడ్ అప్ టు ది డేట్ ఆఫ్ ది డెత్, అంటే ఇతను 5 సంవత్సరాలకి 5,950 రూపాయలు చొప్పున పే చేసినట్లయితే 29,750 రూపాయలు అయింది. 29,750 ఇంటూ 105% ఈక్వల్ టు 31,238 రూపాయలు వస్తుంది. ఇది కూడా తను తీసుకున్న బీమా 50 లక్షల కన్నా తక్కువే ఉంది. నెక్స్ట్ దీంట్లో మూడోది ఇతను పాలసీ 50 లక్షలకి తీసుకున్నాడు కాబట్టి ఈ ఫస్ట్ 2 ఆప్షన్లు 50 లక్షల కన్నా తక్కువ అమౌంటే వచ్చింది కాబట్టి ఈ హైయెస్ట్ అమౌంట్ 50 లక్షలని నామినీకి ఇచ్చి అక్కడితో ఈ పాలసీని క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు పెట్టుకుంటే ఎంత పే చేయాలి, 30 సంవత్సరాలు, 35, 40 సంవత్సరాలు పెట్టుకుంటే 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎంతంత పే చేయాలి సంవత్సరానికి అని చూసినట్లయితే 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 20 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే సింగిల్ ప్రీమియం కింద సంవత్సరానికి 58,528 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియంలో 10 సంవత్సరాలు తీసుకున్నట్లయితే 8,673 రూపాయలు, 15 సంవత్సరాలు లిమిటెడ్ ప్రీమియంలో పెట్టుకున్నట్లయితే 6,844 రూపాయలు, రెగ్యులర్ ప్రీమియంలో అయితే 25 సంవత్సరాలకి 5,428 రూపాయలని పే చేయవలసి ఉంటుంది. అదే పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే సింగిల్ ప్రీమియం కింద 66,434 రూపాయలు, లిమిటెడ్ ప్రీమియంలో 10 సంవత్సరాలకి 9,735 రూపాయలు, 15 సంవత్సరాలకి 7,670 రూపాయలు, రెగ్యులర్ ప్రీమియంలో 5,782 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అదే 35 సంవత్సరాలకి అయితే సింగిల్ ప్రీమియంలో 75,874 రూపాయలు, లిమిటెడ్ ప్రీమియంలో 10 సంవత్సరాలకి 11,092 రూపాయలు, 15 సంవత్సరాలకి 8,673 రూపాయలు, రెగ్యులర్ ప్రీమియంలో అయితే 6,254 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అదే 40 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే సింగిల్ ప్రీమియంలో 87,025 రూపాయలు, లిమిటెడ్ ప్రీమియంలో 10 సంవత్సరాలకి 12,626 రూపాయలు, 15 సంవత్సరాలకి 9,912 రూపాయలు, రెగ్యులర్ ప్రీమియంలో 6,903 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఏజ్ పాలసీ టర్మ్ బట్టి ప్రీమియమ్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ రిబేట్. ఇందులో ఎల్ఐసి వారు మనం పే చేసే అమౌంట్కి రిబేట్ కూడా అందివ్వడం జరుగుతుంది, అంటే డిస్కౌంట్ అనమాట. ఈ రిబేటు లెవెల్ సమ్ అష్యూర్డ్ వారికి ఒక విధంగాను, ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ వారికి ఒక విధంగాను ఉంటుంది. లెవెల్ సమ్ అష్యూర్డ్లో రెగ్యులర్ అండ్ లిమిటెడ్ ప్రీమియం పే చేస్తున్న వారు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు 50 లక్షల నుంచి ₹1 కోటి మధ్య బీమా తీసుకుంటే వాళ్ళకి ఏ విధమైన రిబేటు ఉండదు. అదేవిధంగా 1 కోటి నుంచి 2 కోట్ల బీమా తీసుకున్న వాళ్ళకి 18% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 కోట్ల నుంచి 5 కోట్ల బీమా తీసుకున్న వాళ్ళకి 33% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 5 కోట్లు పైన బీమా తీసుకున్న వాళ్ళకి 40% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 31 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు 50 లక్షల నుంచి ₹1 కోటి మధ్యలో బీమా తీసుకుంటే ఏ విధమైన రిబేట్ ఉండదు. 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య తీసుకుంటే 16%, 2 to 5 crores అయితే 31%, 5 crores కేబో అయితే 37% రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు తీసుకునే ఇన్సూరెన్స్ అమౌంట్ పెరిగే కొద్దీ మీకు ఇచ్చే డిస్కౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో మీరు పే చేసే ప్రీమియం పే అండర్ సెక్షన్ 80C ప్రకారం 1.5 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ని పొందవచ్చు. అదేవిధంగా డెత్ బెనిఫిట్ అమౌంట్పై అండర్ సెక్షన్ 1010D ప్రకారం ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి యువర్ టర్మ్ పాలసీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.